వారి ద్వారా మనందరికీ కూడా సంక్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రం నుంచి మనం వైదొలగాలంటే ఇగో దేవుడిని అంటిపెట్టుకుని మనం జీవిస్తాం. దేవుడిని అంటిపెట్టుకుని ఎలా జీవిస్తారంటే ఇగో భార్య భర్తలో శ్రీసభ దేవుడికి ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో శ్రీసభకు దేవునికి ఉన్నటువంటి శ్రీసభపై దేవునికి ఉన్నటువంటి అధికారము ఈ స్కూల్లో టీచర్ చూపిస్తాను అధికారము క్రీస్తు ప్రభు శ్రీసభని ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడో, ఆ తప్పులను క్షమిస్తూ ఉన్నాడో, అదే విధంగా ఆ శ్రీసభ స్కూల్కి వెళ్ళడం నాకు తెలియదు కానీ మోకల మీద నడుస్తా మాత్రం బాగుంటుందా. పొద్దున్న ఉంటుంది, సాయంత్రం ఇంటికాడ జాతర. చూడు అక్క చూడు అంత స్పీడ్గా వచ్చేసింది. ఆవిడకన్నా ముందు రావాలి నువ్వు. మామకి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఆయన ఆజ్ఞిస్తాడంటే ఆ ప్రేమ అనేటువంటి ఎక్కడ బోధిస్తాడంటే పక్క వారిని కూడా కాదు, ఇరుగు పొరుగు వారిని మాత్రమే కాదు, కుటుంబంలో ముందుగా భార్య భర్తలలో కూడా ప్రేమ రావాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే ఇదిగో వారు ఎటువంటి దాపరికాలు కాదు, ఎటువంటి మనస్పర్ధలు కాదు, ఎటువంటి పితాసులు కాదు, ఎటువంటి ఆటంకాలు కాదు. వారి జీవితము బూట్లు వేసుకుని చేస్తున్నాడా? తీసుకెళ్ళాడు తీసేసింది చెల్లి బూట్లు. అడుగులు లెక్క ఎత్తున్నావా? ఎన్ని అడుగులు ఉందని అలా ఎదురెళ్ళొచ్చా? ఎదురెళ్ళొచ్చు అలాగా? ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎదురెళ్ళకూడదమ్మా, ఎదురెళ్ళకూడదు.